ఈరోజు కేటీఆర్ గారిని ఈ రేస్ కేసులో ఎలాంటి వాస్తవాలు లేకుండా ఎఫ్ఐఆర్లో కేటీఆర్ గారు ఇక్కడ అవినీతి జరిగిందని కానీ కేటీఆర్ ఎలాంటి డబ్బులు తీసుకున్నాడని కానీ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిండో కేటీఆర్ గారి ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. కానీ కోడిగుడ్డు మీద ఈకలు బీకాలని చెప్పి ఈరోజు మరి తప్పు చేయకుండా కూడా నేరుగా డబ్బులు బ్యాంక్ నుంచి అక్కడ ఫార్ములా ఈ కంపెనీకి వెళ్ళినాయని చెప్పినా కూడా అది ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఆ ప్రొసీజర్ ల్యాబ్స్నే మరి తప్పు చేసినారని చెప్పి ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో ఇది కేటీఆర్ గారు ఆ రోజు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో చాలా క్లియర్గా చెప్పాడు, ఇందులో అవినీతి లేదు, ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు, డబ్బులు తీసుకున్న వాళ్ళు లేరు, ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు జరగలేదు, కేటీఆర్ కానీ కేటీఆర్ గారి స్నేహితులకు కానీ కేటీఆర్ గారి కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి లావాదేవీలు జరిగింది కాదు. ఇది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రజా ప్రయోజనాల దృష్టిలో హైదరాబాద్ నగరం యొక్క కీర్తి ప్రతిష్టలని ప్రపంచంలో నిలబెట్టడానికి ఈ రేస్ కార్ తీసుకురావడం జరిగింది. అదే మరి అక్కడ జరిపినారు. ఆ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకకు పోవడం ద్వారా మరి ఆ రోజు అది వెనకకు పోతే హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయని చెప్పి కేటీఆర్ గారు ఆ డబ్బులు ఇవ్వమని చెప్పిన మాట వాస్తవం. ఆ డబ్బులు కూడా నేరుగా బ్యాంక్ నుంచి సంస్థకి వెళ్ళటం. కానీ ఇక్కడ లంచాలు ఇచ్చిన వాళ్ళు లంచాలు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇది కేవలం ప్రభుత్వం ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితోటి ప్రశ్నిస్తూ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ గారు అసెంబ్లీలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రశ్నలు సమాధానం చెప్పలేక కేటీఆర్ గారిని అడ్డుకోవాలని చెప్పి మరి ఈ రకమైనటువంటి కుట్రలు తీసి ఈ ఎలాంటి మరి ఎలిగేషన్స్ లేకపోయినప్పటికి కూడా ఈ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి ప్రశ్నించే గొంతుకుల్ని కేసుల ద్వారా ఆప్తం అనుకోవడము అది అవివేకం అవుతుందని చెప్పేసి మేము అంటున్నాం. ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారంటే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఏం చేయబోతుంది? అరెస్ట్ అయితే మాకు లీగల్గా ఏదైతే ఉంటుందో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయగానే కాదు కదా. గతంలో కూడా మాకు నరేందర్ రెడ్డి గారిని లగచర్ల కేసులో అరెస్ట్ చేశారు. ఇంకా అనేక మంది నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు కదా. అరెస్ట్ చేస్తే మాకు కోర్టులు ఉన్నాయి. కోర్టులో మేము లీగల్గా ఫైట్ చేస్తాం. కోర్టుని ఆ కేసుని ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు. మాకు అడ్వకేట్ లీగల్ సెల్ ఉన్నది. మా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు పనిచేసే బ్రహ్మాండమైనటువంటి న్యాయవాదులు ఉన్నారు. అదేవిధంగా మేము ఉద్యమాన్ని కూడా ప్రజలలోకి తీసుకుపోతాం. ఈ తప్పుడు కేసుల ద్వారా ఎంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారు, మమ్మల్ని అందరినీ కూడా పెడతారా? ఒక కేటీఆర్ గారే కాదు కదా, హరీష్ రావు గారు, కవిత గారు ఉన్నారు, మరి ఉద్యమంలో వచ్చిన అనేక మంది పెద్ద నాయకులు ఉన్నారు. అందరిని పెట్టండి. పెట్టినా కూడా మేము వెనకకు పోము. తెలంగాణ ప్రజలకు ఏ మాటలు అయితే వాళ్ళు చెప్పిర్రో ఆ మాటలు ఇంప్లిమెంట్ అయ్యే వరకు, ఆ గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బ్రహ్మాండంగా ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే ఇవన్నీ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇష్యూ కానీ ఇదంతా ఇప్పుడు మేము ఏమంటున్నాము, 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఎట్లయింది? ఏదైనా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నా కూడా వెంటనే చేస్తూ ఉన్నారు. ఇనార్డినెన్స్ డిలే ఉన్నది. ఎప్పుడో సంవత్సరం కింద జరిగినటువంటి నష్టం జరిగితే మీకు ఇన్ని రోజులు ఏం చేసినారు? ఒకవేళ అగ్రిమెంట్ వల్ల స్టేట్ ఎక్స్చెక్కర్కి నష్టమవుతుందంటే దాన్ని క్యాన్సిలేషన్ ఎందుకు చేసుకోవడానికి మీరు ముందుకు పోలేదు? అక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళని ఎందుకు మీరు పార్టీని చేయలేదు? డబ్బులు ఇచ్చినారు అని చెప్తున్నారు, తీసుకున్న వాళ్ళని కూడా చేయాలి కదా, మరి వాళ్ళని ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా వచ్చినాయి. మేము ఆర్గ్యుమెంట్ చెప్పినాము. సరే, హైకోర్టులో ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత వాళ్ళు ఈ సెక్షన్లు ఇవన్నీ మరి నాట్ అప్లికబుల్ అయినప్పటికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి విచారణ అనేది ఆపడానికి లేదు, విచారణ చేసుకోమని చెప్పుకొచ్చారు. వాళ్ళు పెట్టిన ఏ సెక్షన్లు కూడా నిలబడవని హైకోర్టు కూడా చెప్పిందాడ. కానీ ఐఏఎస్ అధికారి ఇచ్చినాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, దాంట్లో వాస్తవాలు తెలుతాయని అన్నారు. దానికి సహకరించమన్నారు. ఈ విషయాలన్నీ మేము ముందే ప్రెస్ మీట్ చెప్పి కేటీఆర్ గారు చెప్పారు, మేము దేనికైనా ఎప్పటికైనా వస్తాము, ఏదైనా కావాలన్నా చెప్తాము, డాక్యుమెంట్లు కావాలన్నా ఇస్తాము, మా దగ్గర ఉన్నాయి అని చెప్పి అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాడు. అసెంబ్లీలో చర్చ పెట్టలేదు. 4 గోడల మధ్యలో ఇన్వెస్టిగేషన్ ఎందుకు? ఇవాళ ఎందుకు పిలిచింది ఏసీబీ అంటున్నాం మేము. ఈ 4 గోడల మధ్యలో పిలిచి ప్రశ్నించాల్సిన అవసరం ఏంది? ఈ ఏసీబీ అడిగే ప్రశ్నలు రేవంత్ రెడ్డి అయ్యాల అసెంబ్లీలో ఎందుకు అడగపోయిండు? అడగొచ్చు కదా, అడగడా? అయ్యాలు అందరూ చూస్తారు కదా ప్రజలందరూ. ఒకవేళ నిజంగా తప్పేది వాస్తవాలు ఏందనేది తెలుసు కదా. కాబట్టి నువ్వు అసెంబ్లీలో చర్చ పెట్టమంటే అసెంబ్లీలో చర్చ పెట్టకుండా పారిపోయి ఈనాడు అధికారులను అడ్డం పెట్టుకొని ఇవాళ నువ్వు 4 గోడల మధ్యలో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అడ్వకేట్ వస్తున్నట్టే భయపడి, అడ్వకేట్ వస్తే నీకు ఎందుకు భయం అంటున్నావు? కాబట్టి మీ అన్ని చర్యలు మీరు చేసేటువంటి ఏదైతే ప్రయత్నం ఉన్నదో మీరు ఏదో కేటీఆర్ గారిని
జైల్లో పంపిస్తామనో లేకపోతే ఇంకోటో అని చేయాలని చూస్తున్నారు. చేయండి, ఏది చేసినా ఇక్కడ చట్టం ఉన్నది, ధర్మం ఉన్నది, మేము కోర్టులు ఉన్నాయి, మేము తప్పకుండా కోర్టులో మేము పోతాం, కొట్లాడతాం. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నా కేసీఆర్ గారు మౌనంగా ఎందుకున్నారు అసలు? కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు బయటికి రావాలి, ఇదంతా రాజకీయమైనటువంటి వ్యూహం. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని మించిన రాజకీయ నాయకుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు ఎవరు లేరు. మేము ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకులం. ప్రజల కష్టాల కోసం ప్రజలు ఆ రోజు అన్నమో రామచంద్రాన్ని తెలంగాణ ప్రాంతం ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అవమానాల పాలవుతుంటే, సొంత గడ్డ మీదనే మేము రెండో పౌరులుగా జీవిస్తుంటే, ఆ రోజు ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేయాలని కేసీఆర్ గారు ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమంలో రాజీనామాలు చేశాడు. ఆ ఉద్యమంలో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఉద్యమంలో ఇవన్నీ జరగకపోతే, కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, ఆ రోజు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి 11 రోజులు ఆమర నిరాహార దీక్ష పోయినటువంటి నాయకుడు తెలంగాణను తెచ్చాడు, అభివృద్ధి చేశాడు. కానీ అబద్ధ మాటలతోటి ప్రజలు కొద్దిగా గాబరా అయిపోయి ఈ అధికారం అనేది వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ప్రజలందరూ నెత్తి పట్టుకొని తలలు పట్టుకొని బాదుకుంటున్నారు. తెలంగాణ తిరోగమనం అయిపోయింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది. రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. బీసీలు ఎస్సీలు ఆగమైపోయారు. హాస్టల్లో విద్యార్థులు చచ్చిపోతున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ఏంటంటే ఒక సంవత్సరం ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక సంవత్సర కాలం వాళ్ళు ఏం చేస్తారో చేయనియండి, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం మాట్లాడదామని చెప్పినాడు. కాబట్టి అప్రాప్రియేట్ టైంలో వారు వస్తారు. తప్పకుండా ఈ జరిగిన తప్పిదాలని, ప్రభుత్వం దుందుడుకు చర్యల్ని, ఈ అరెస్టుల్ని, ఈ తప్పుడు కేసుల్ని చీల్చి చెండాడతాడు కేసీఆర్ గారు. ప్రజలకి వాళ్ళు ఇచ్చిన మా హామీలను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో ఒక బెబ్బులి పులిలాగా కేసీఆర్ రాబోతున్నాడు. సింహం సింగిల్గానే వస్తుంది. సింహం వచ్చిన రోజు ఈ కాంగ్రెస్ గుంట నక్కలు మొత్తం పరారైపోతాయి. హైదరాబాద్ వదిలిపెట్టి మొత్తం హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ల మీద కుక్కలు పరిగెత్తినట్టు, నక్కలు పరిగెత్తినట్టు పరిగెత్తాలి. సింహం సింగిల్గానే వస్తుంది. అది ఎప్పుడు రావాలనో తెలుసు, అది ఎప్పుడు బయలుదేరాలనో బయలుదేరుతుంది. కేసీఆర్ అనే నాయకుడు భారతదేశంలోనే ఒక మొత్తం ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు. కాబట్టి ఇలాంటి నాయకులను ఎదుర్కోవడం అనే పెద్ద సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టిన నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు. సార్ చెప్పండి, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా? నేనేం జ్యోతిష్యుని కాదు, కానీ రేవంత్ రెడ్డి కళలు కంటుండు కదా, ఆ కళలు నిజం చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం కంటే ప్రతిపక్ష నాయకులను ఎట్లా రద్దు చేయాలనే కళలు అనే దాంట్లో ఆ ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి ప్రశ్నించేటోళ్ళు ఉండొద్దు అనుకుంటుండు, గొంతు నొక్కాలనుకుంటుండు. ఆ ప్రయత్నంలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఒక సంవత్సర కాలంగా అనేక కేసుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. లగచర్ల అనుకున్నాడు, అంతకుముందు ఫామ్ హౌస్ అనుకున్నాడు, జడ్వాడ అనుకున్నాడు, డ్రగ్స్ కేసు అని అనుకున్నాడు. ఆఖరికి ఇదోటి ఎలకను కొండను తవ్వి ఎలకను పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆడ ఎలక కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ కేటీఆర్ గారు అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏం ప్రాబ్లం ఉండదండి. మామూలుగా ఒక నాయకుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు మామూలుగా ఇప్పటివరకు కార్యక్రమాలు ఇచ్చారు. రేపటి నుంచి మళ్ళీ కార్యక్రమాలు పార్టీ పరంగా వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటుంది. ఈ నిర్మాణం అనేది ఒక వ్యవస్థాపరమైన నిర్మాణం. కాబట్టి కేటీఆర్ గారిని మళ్ళీ మేము ఎట్లా న్యాయ పోరాటం చేసి బయటకు తీసుకొచ్చుకోవాలో తెలుసు. ఇటువంటి అక్రమ కేసులు ఇవాళ ఉద్యమంలో చేసిన నాయకుడు ఆయన. వీటి గురించి ఏదో పెద్ద గుండె ధైర్యం కోల్పోయే వ్యక్తి కాదు, మానసికంగా బలమైన వ్యక్తి. డెఫినెట్గా వీటన్నిటిని న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో కూడా ఎదుర్కొంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగానే ఇదంతా చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇష్యూ కానీ, ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ కానీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కానీ, ఇదంతా ఎలా చూడాలి? ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు ఆయన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక అధికారంలోకి రావడానికి అన్ని అడ్డమైన మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వాన్ని సాఫీగా పరిపాలించే అనుభవం, అవగాహన లేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మామూలుగా ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన అందరూ సీఎంలు అవుతారని అంటున్నారు కదా, ఇప్పుడు కేటీఆర్ గారు సీఎం అవుతారా? మరి వెళ్ళినా వెళ్ళకపోయినా మామూలుగా భవిష్యత్తు ఉన్న నాయకుడు ఆయన, రాష్ట్రానికి భవిష్యత్తు ఉన్న నాయకుడు. ఈరోజు మామూలుగా ఎంతోమంది దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రధానమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఒక మంచి నాయకుడు, మంచి యువకుడు అని చెప్పేసి అనేక సందర్భాలలో వారిని ఉద్బోధించిన విషయాలు ఉన్నాయి, కీర్తించిన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి రేపటి భవిష్యత్తు ఉన్న నాయకుడు, తెలంగాణకు అటువంటి నాయకుడు అవసరం కూడా ఉంది.
కేసీఆర్ గారి వారసత్వాన్ని వణుకుపుచ్చుకొని ఆ రోజు ఉద్యమంలో ఏ రకంగా అయితే పనిచేసారో ఈరోజు ప్రభుత్వంలో కూడా పనిచేసారు, పార్టీలో కూడా పనిచేస్తున్నారు. రేపు తప్పకుండా వారికి కుడిభుజంగా ఆ రోజు చేసిరు. రేపు ఈ తెలంగాణ బాగు చేయడానికి అన్ని రకాలుగా ఏ పదవి ఉన్నా లేకపోయినా చేయగలిగిన చావ ఉన్న చేతనైన నాయకుడు కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో రేవంత్ రెడ్డి సర్కార్పై వ్యతిరేకత పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ దీనికి అనుగుణంగా ఏం చేయబోతుంది? అంటే వ్యత్యాసాన్ని పోలుస్తున్నారు కదా. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అగ్రభాగాన ఏ రకంగా ఉంది, అభివృద్ధి చెందింది, ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంది, ఆర్థికంగా ఎటువంటి లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి, మాట నమ్మి మోసపోయినందుకు ఏం జరుగుతుంది అనేది ప్రజలే చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలు మళ్ళీ కేసీఆర్ మాత్రమే ఈ తెలంగాణను రక్షించగలిగిన నాయకుడిగా గుర్తించే అవకాశం ఉంది. అది ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కేసులో అవినీతి కుంభకోణం జరగలేదని మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు మీ బీఆర్ఎస్ పార్టీ? రికార్డులు ఉన్నాయి కదా, ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు అక్రమంగా కేసు పెట్టినంత మాత్రాన ఏం కాదు, దీనికి ఆధారాలు తర్వాత చూసుకుందామనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. కానీ రేపు న్యాయస్థానంలో తప్పకుండా వాళ్ళ ఆధారాలను రుజువు చేయాలి కదా. అక్కడ ఎటువంటివి లేవు. అసలు పైసలు ఇచ్చినోడు ఎవడో తెలియదు, వాడిని కేసులనే పెట్టలేదు. పైసలు ఇచ్చినోడు లేకుండా పైసలు తీసుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైకోర్టులో ఎదురు దెబ్బ కాదు. మేము మామూలుగా న్యాయ పోరాటం చేయడానికి ఇది అక్రమ కేసు అని అన్నాం. విచారణ చేపట్టుకోవడానికి మామూలుగా వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. విచారణ పేరు మీద వాళ్ళు ఏదైనా అధికారం ఉంది కాబట్టి ఆ వ్యవస్థను ఉపయోగించుకొని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మామూలుగా కవిత గారిని అరెస్ట్ చేసి ఏమైంది, కోర్టు ముట్టికాయలు వేసింది బెయిల్ ఇచ్చేటప్పుడు. ఏ ఆధారాలు లేకుండా ఎన్ని రోజులు పెడతారు ఇట్లా, ఆ పెట్టే అవసరం ఏమొచ్చింది అని చెప్పి. నిన్న మన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. సుప్రీంకోర్టులో తిరుపతి అన్న బెయిల్ దాని మీద ఏమైంది, ఏ ఆధారాలు లేకుండా ఎన్ని రోజులు కేసులు పెట్టడానికి, అక్రమంగా జైలు పెట్టడానికి కేసులు పెట్టిరా అని చెప్పేసి ముట్టికాయలు వేసింది. కాబట్టి ఇటువంటివన్నీ మనం న్యాయస్థానంలో చూస్తూనే ఉన్నాం. అక్రమంగా కేసులు పెట్టిరు అనేది ఇది ప్రజలకు తెలుసు, పెట్టిన వాళ్ళకు తెలుసు, పెడుతున్న అధికారులకు కూడా తెలుసు. వాళ్ళ దగ్గర అధికారం ఉంది, ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. దీనివల్ల జరిగే పెద్ద ఇబ్బంది ఏం లేదు మాకు. 4 రోజులు మానసికంగా కొంచెం ఇబ్బంది, కుటుంబానికి దూరం అవుతారేమో కేటీఆర్ గారు. దానివల్ల వచ్చే నష్టం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగే మేలు కూడా లేదు. ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఈ తెలంగాణ మట్టిలో చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రశ్నించే తత్వం ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్నించే తత్వం ఈ రోజుతో ఆగదు. డెఫినెట్గా ఎప్పటికప్పుడు వాస్తవాలేంది, అవాస్తవాలేంది అనేది తెలుసుకోగలిగిన చైతన్యం మన ఈ తెలంగాణలో ఇటువంటి అక్రమ కేసులు కాదు, ఇటువంటి దౌర్జన్యాలు, నిరంకుశత్వ పాలన కూడా ముందు సాగనీయరనేది చెప్తాము. ఫార్ములా ఈ కార్ రేస్, ఈ కేసుని ఎలా చూడాలి? అవినీతి కుంభకోణం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇదంతా ఫేక్ కేసు అండి. వాళ్ళకి పరిపాలన చేత కాక కేటీఆర్ అరెస్ట్ చేసి డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలందరికీ తప్పుదోవ పట్టడానికి ఈ కేసులు. ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేసి చూడమనండి. తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో జరిగినప్పుడు లక్షల మంది ఏ విధంగా బయటకు వచ్చారో అంతకంటే ఎక్కువ బయటకు వస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన ప్రభుత్వంలో పథకాలు అందుకున్న కుటుంబాలు, లక్షల కుటుంబాలందరూ కూడా కేటీఆర్ గారికి ఏదో రుణపడి ఉండాలి. ఇవాళ కేసీఆర్ అంటే ఏందో ప్రభుత్వం పోయినాక కేసీఆర్ విలువ తెలిసింది. మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్ వస్తే రేపు పొద్దున కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండని తెలంగాణలోని 4.5 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి కేటీఆర్కి చిన్న చీమ గరిచినా కానీ తెలంగాణ వ్యాప్తంగా దీని ప్రభావం చూపుతుందని మీరు సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే ఇదంతా చేస్తోందా? తప్పకుండా అండి, ప్రజలకంతా తెలుస్తుంది. నేను ఒక కౌన్సిలర్గా ఉన్నా, 2001 నుంచి పనిచేస్తున్నా. ఎన్నో జైలు కేసులు చూసినాం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ జైలు, ఈ పోలీసులు, ఈ కేసులు కొత్త కాదండి. వాళ్ళు ఎలాంటి తప్పుడు కేసులు పెట్టుకున్నా కానీ మా నాయకుడు కడిగిన ముత్యాల బయటకు వస్తాడు. మొన్న గత సంవత్సరం చూసుకుంటే కేటీఆర్ అక్కకు కూడా మరి ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో జైల్లో పెట్టడం జరిగింది. మరి ఏం జరిగింది? 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు పెట్టుకున్నా కానీ తర్వాత మళ్ళీ బయటకు పంపించడం జరిగింది. ఎలాంటి సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పి పంపించారు. అసలు ఆమెకు సంబంధం లేదు, ఎందుకు అరెస్ట్ చేశారని చివాట్లేసింది కేంద్ర ప్రభుత్వం మీద. కాబట్టి ఇక్కడ కూడా మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ హైకోర్టు తప్పకుండా చివాట్లేస్తుంది. కేటీఆర్ గారు కడిగిన ముత్యాలు వస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన సెగ ఈ యొక్క రేవంత్ రెడ్డికి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా. ఒకవేళ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం, జైలు బరో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కానీ మేము భయపడం. కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం ఉక్కు పిడుగులా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. మాలాంటి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి మేమే అండ. వాళ్ళకి ఎవరుగా మాలాంటి లక్షలాంటి మంది కార్యకర్తలే కేసీఆర్ గారికి అండ. కాబట్టి కేసీఆర్ గారికి రక్షించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి కేటీఆర్ గారికి ఏమి కాదు, మేమే కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అండి.